విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సహచరుడు జీవి కిడ్నాప్ కు గురై ఏడాది గడిచినా ఇప్పటికీ సస్పెన్షన్ వీడలేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు వెంకట్ ద్వారా వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాల భూములు, స్థలాల సెటిల్మెంట్లు జరిగాయని, ఇవన్నీ ఎంవివి సత్యనారాయణ జీవాల కోసమే జరిగాయనే ఆరోపణలున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు కూడా ఇందులో ప్రమేయం ఉందని, దీంతో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగా ఈ అంశాల జోలికి కిడ్నాప్ కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు వెళ్లలేదని పేర్కొన్నారు. అసలు కిడ్నాప్ ఎందుకు జరిగిందో చెప్పకుండా కొన్ని అరెస్టులు చూపించి మమ అనిపించారని మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి యొక్క భార్య బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవివి భార్యని, వాళ్ళ కొడుకుని, జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలెవరికి కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. ఏడాది అయినా నేటి వరకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారు, దేనికోసం కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాపర్లకి ఎంవివికి ఉన్న సంబంధాలు ఏంటి, దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, అప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే పోలీస్ అధికారులు సహకరించారా అన్నది ఇప్పటి వరకు కూడా తేటతెల్లం కాలేదు. ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎంవివి కిడ్నాప్ అన్నది, వాళ్ళ కుటుంబ సభ్యుల కిడ్నాప్ అన్నది ఒక హై డ్రామా. ఆ ఎంవివి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి.